హాయ్ హలో అండ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెప్టెన్ చాణక్య అండ్ దిస్ ఇస్ చాణక్య సాయి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. మరో బ్లాగ్లోకి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో నాకు ఎంకరేజ్గా ఉంటుంది. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. టాపిక్ వచ్చేస్తే మనం గతంలో పోలిస్తే ఈరోజు సగటున అన్ని కుటుంబాల దగ్గర ఒక ట్రాన్స్పోర్టేషన్ కోసం ఒక కార్ అయితే కొనుక్కుంటున్నారు ఫ్రెండ్స్. అది సెకండ్ హ్యాండ్ కానివ్వచ్చు, కొత్తది కావచ్చు, ఎస్యూవీ కావచ్చు, సెడాన్ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ఒక కార్ అయితే యావరేజ్గా ప్రతి ఒక్కళ్ళ దగ్గర అయితే ఈ రోజున ఉంది ఫ్రెండ్స్. సో కారు ఉన్నప్పుడు జనరల్గా మనమైతే రోడ్డు మీద వెళ్తూ ఉంటాము. సో రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఈరోజు అంటే కార్ల సంఖ్య పెరిగినప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో జనరల్గా ఏజ్డ్ పర్సన్స్, సో బాధ్యత కలిగిన వాళ్ళు జాగ్రత్తగా అయితే నడుపుతారు. సో కొంతమంది చిచోరగాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆగమాగం నడుపుతారు. సో వాళ్ళు చేసిన తప్పుకి కొంతమంది వేరే వాళ్ళు బలవుతారు. సో అదైతే మీకు తెలిసిన విషయమే. ఈరోజు గతంతో పోలిస్తే యాక్సిడెంట్లు అయితే చాలా ఎక్కువ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో ఇంకోటి ఏంటంటే, మీరు జనరల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. మీరు జనరల్గా వెళ్తున్నారు, సడన్గా ఒకడు వచ్చి గుద్దేసిన తర్వాత సో తప్పు నీది అని కొట్టుకునే టైంలో ఇప్పుడు అంతా టైం వేస్ట్ అవుతుంది. సో అక్కడ జడ్జి చేసే జనాలు కూడా ఒకటి సైడ్ ఒకటి చెప్తాడు. సో మనకైతే ఒక ప్రాపర్ ఎవిడెన్స్ అయితే ఉండదు ఫ్రెండ్స్. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ వ్లాగ్ దాని గురించి అనమాట. సో నా సజెషన్ ఏంటంటే, మీ టాపిక్లోకి వచ్చేస్తే నేను ఈరోజు మీకు పరిచయం చేయబోయేది ఏంటంటే ఫ్రెండ్స్, కార్లో డాష్ క్యామ్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే డాష్ క్యామే మనల్ని కాపాడుతుంది. ఏదన్నా జరిగినప్పుడు తప్పు ఎవరిది అనేది డిసైడ్ చేయడానికి మీకు ఈ డాష్ క్యామ్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ డాష్ క్యామ్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఎవరి బడ్జెట్కి తగ్గట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు. సో బడ్జెట్ ఎక్కువ ఉన్నప్పుడు క్లారిటీ ఎక్కువ వస్తుంది. క్లారిటీ ఎక్కువ వచ్చినప్పుడు మన అవతల నెంబర్ ప్లేట్లు క్లియర్గా కనిపిస్తాయి. సో నైట్ టైం కూడా క్లియర్గా కనిపించే ఈ కెమెరాలు అయితే వచ్చేసినాయి. సో మీకు టాపిక్లోకి వెళ్ళిపోతే, నేను ఈరోజు అలాంటిది నా హైరైడర్కి ఇన్స్టాల్ చేయడానికి నేను ఒక కెమెరా అయితే తెప్పించాను. దాని పేరేంటంటే ఇది ఫ్రెండ్స్. మీకు ఉల్టా కనిపించి ఉండొచ్చు, నేను ఎందుకంటే ఫ్రంట్ కెమెరాలో తీస్తున్నాను. ఇంకా కెమెరా అయితే తీసుకోలేదు, మన దగ్గర బడ్జెట్ లేదు. సో దీని పేరు వచ్చేసి VIO FO ఫ్రెండ్స్. VIO FO అనేది ఇది టాప్ బ్రాండ్ అనమాట. వరల్డ్ నెంబర్ 1 కెమెరా అని కూడా అంటారు. సో దీని స్పెషాలిటీ ఏంటి, దీన్ని అన్బాక్స్ అయితే చేద్దాం. ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. సో ఇదేంటంటే మనకి 3 ఛానల్ వస్తుంది అనమాట. సో ఇక్కడ రాశారు చూడండి, 3 ఛానల్ అనేది ఈ కెమెరా అనమాట. సో ఇదేంటంటే మనకి ఫ్రంట్లో ఒక కెమెరా వస్తుంది, బ్యాక్లో ఒక కెమెరా వస్తుంది, మళ్ళీ డాష్ బోర్డ్లో అంటే ఇంటీరియర్ మన సైడ్ ఫేసింగ్ క్యాబిన్లో ఒక కెమెరా వస్తుంది. సో ఈ 3 కెమెరాల వల్ల నాకు తెలిసి అంటే వాయిస్ రికార్డ్ అవుతుంది, వైఫై ఆప్షన్ అవన్నీ మీకు చెప్తాను. ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాము ఇప్పుడు దీన్ని. సో ఇంకొకటి, దీనికి ఖచ్చితంగా మనము కొనాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఒక మెమరీ కార్డ్ అయితే కొనుక్కోవాలి బాక్స్తో పాటు. ఎందుకంటే ఇవన్నీ హై డెఫినేషన్ కెమెరాస్. సో మామూలు మెమరీ కార్డ్ అయితే మీకు పనిచేయదు. సో ఇది ప్రీమియం మెమరీ కార్డ్ అయితే కొనాలి. ఈ శాండిస్క్ ఎక్స్ట్రీమ్ ఎండ్యూరెన్స్ కార్డ్ అంటారు దీన్ని. సో ఇదైతే మీరు కొనుక్కోవాలి. సో నేనైతే ఇప్పుడు అన్బాక్సింగ్లోకి వెళ్తాను లేట్ చేయకుండా. సో ఈ అన్బాక్సింగ్ చేసిన తర్వాత మనమైతే మన హై రైడర్ మీద ఇదైతే ఇన్స్టాల్ చేసి తర్వాత ఫూటేజ్ ఎలా వస్తుందో కూడా మీకు చూపిస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కూడా మీ కార్లో ఉండి అంటే ఎవరి బడ్జెట్ తగ్గట్టు వాళ్ళు పెట్టుకోవాలి. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, వన్స్ అపాన్ ఎ టైం ఒక మంచి కెమెరా అయితే పెట్టేస్తే మనకి సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఎట్లానో కార్లకి ఈ ఎవిడెన్స్ కూడా అలానే. సో అలానే అనుకోండి. సో లేట్ చేయకుండా మనమైతే ఇప్పుడు అన్బాక్స్ చేద్దాము. చలో, ఇదైతే బాక్స్ ఇలా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను ఎందుకు చూపించా కదా, VIO FO అనమాట ఈ కంపెనీ పేరు. సో ఇదైతే కెమెరా అనమాట. సో ఇందులో మీకు చూడొచ్చు, ఇదైతే మెయిన్ కెమెరా, ఇదేమో 2 కెమెరా, ఒకటేమో ఇది. సో ఈ కెమెరా వచ్చేసి మనకి ఇంటీరియర్ కెమెరా, ఇది వచ్చి బ్యాక్ కెమెరా అనమాట. సో ఇక్కడ 2 కెమెరాలు స్టార్విస్ 2 సెన్సార్ అనే సెన్సార్తో వస్తుంది అనమాట. సో ఏమేమంటే మనకి ఈ మెయిన్ కెమెరా, ఫ్రంట్ కెమెరా ఒకటి, బ్యాక్ కెమెరా ఒకటి, స్టార్విస్ 2 కెమెరా అనమాట. సో అదేంటంటే స్పెషాలిటీ, మనకి నైట్ టైము ఇది నెంబర్ ప్లేట్స్ కనపడడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ సెన్సార్ ఏ కెమెరాలో అయితే ఉంటుందో అది టాప్ నాచ్ కెమెరా అనమాట. సో ఈ సెన్సార్ ఉన్న కెమెరాస్ అన్ని కాస్ట్లీ కెమెరాస్. సో అది జనరల్గా ఈ కెమెరా సోనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో మనమైతే ఇప్పుడు ఈ బాక్స్లో ఏముందో చూద్దాము. సో ఇది 3 ఛానల్ నేను చెప్పాను కదా. సో మనకి ఇక్కడ ఈ బ్రాండింగ్ అయితే ఉంది, ఇక్కడ వేరియస్. ఇందులో ఏంటంటే మనకి మెయిన్ ఇది 4K కెమెరా అనమాట. సో మెయిన్ కెమెరా 4K, 2 కెమెరాస్ 2Kలో రికార్డ్ అవుతాయి అన్నమాట కంటిన్యూస్గా. సో ఈ టైప్ కెమెరాస్ ఏంటంటే చాలా హీట్ ఉంటుంది కాబట్టి మనకి ఇందాక చెప్పినట్టు మెమరీ కార్డ్ అయితే చాలా ప్రీమియం అయితే తీసుకోవాల్సి వస్తుంది.
సో ఈ మెమరీ కార్డ్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్, ఈ మెమరీ కార్డ్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే వేరే మెమరీ కార్డ్స్ మామూలు అయితే దీంట్లో సపోర్ట్ చేయవు. ఇంకోటి సపోర్ట్ చేసినా కానీ తొందరగా అయితే కాలిపోతుంది, ఫుటేజ్ మీకు దొరకదనమాట. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడైతే రాశారు చూడండి డాష్ క్యామ్స్ అని, మీకు ఇక్కడ క్లియర్గా, సో ఇక్కడ మీరైతే క్లియర్గా చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో బాక్స్లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్. సో ఇదైతే బాక్స్ అనమాట, ఇందులో మనకు అన్నీ ఉంటాయన్నమాట. చూడండి ఇది, ఈ డబ్బా మీద కూడా వేవ్ ఫోన్ ఉంది. సో తీయంగానే మనకి, సో ఇదైతే ఎలా ఇన్స్టాల్ చేయాలి, నేను చెప్పాను కదా 3 కెమెరాస్, దాని యొక్క మనకి ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఎలా పెట్టాలి, పవర్ ఇన్పుట్ ఎట్లా ఇవ్వాలి, అవన్నీ ఇదైతే ఉంటుందన్నమాట. సో ఈ బ్లూ ప్రింట్ అనుకోండి అయితే మనకి మెయిన్ బాక్స్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ కెమెరా. సో నేను క్లియర్గా తీస్తాను, ఇలా వస్తుంది. సో ఇదైతే మెయిన్ కెమెరా మనకి. సో ఇది వచ్చేసి జీపీఎస్ హోల్డర్ అనమాట. సో ఇదేమో మైక్రో ఎస్డి స్లాట్ అనమాట. సో ఇక్కడ వేరే మనకైతే ఆప్షన్స్ మనం చూడొచ్చు. ఇక్కడ పవర్, రికార్డింగ్, జీపీఎస్ ఇవన్నీ నేను తర్వాత మీకు ఇన్స్టాల్ చేసిన తర్వాత చూపిస్తాను. సో ఇదైతే నేను పక్కన పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి స్పీకర్ అనమాట మనకి. సో నెక్స్ట్ మనకు ఇంకోటి ఏముందో చూద్దాం ఉండండి. సో ఇంకో కెమెరా ఇచ్చాడు, ఇదేంటంటే బ్యాక్ కెమెరా అనమాట. సో ఇవైతే టిల్ట్ కూడా అవుతాయి ఫ్రెండ్స్, మనకి టిల్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఇదైతే గ్లూ ఇచ్చాడు, దీనికి అతికించుకోవచ్చు అనమాట. సో ఇదేమో ఇది ఇంటర్నల్ కెమెరా అనమాట. సో ఇవి ఇన్ఫ్రారెడ్ కాబట్టి డాష్లో మనకి కారు లోపల రికార్డ్ అవుతుంది అనమాట. నైట్ టైం కూడా రికార్డ్ అవ్వడానికి ఇచ్చారు. సో ఇంకా ఏమి ఇచ్చారో చూద్దాం. సో ఇందులో చూసినట్టయితే మనకి ఒక మాన్యువల్, కస్టమర్ సర్వీస్, ఇవి ఏంటంటే మనకి గ్లూస్ ఇచ్చాడు అనమాట. ఇవి అతికిచ్చే అద్దం మీద మళ్ళీ ఇది అతికిస్తేనంటే తర్వాత ఇది తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇది ఎక్స్ట్రా అనమాట, ఎప్పుడైనా తీసినప్పుడు ఉంటుంది అనమాట. ఇదేమో యూజర్ మాన్యువల్ అనమాట, ఎట్లా చేయాలి ఏంటనేది. సో మనకి ఇదొకటి సి టైప్ కేబుల్ అయితే ఇచ్చాడు అనమాట ఫ్రెండ్స్, మనకి సి టైప్ కేబుల్ ఇచ్చాడు. సో ఇంకొకటి ఇదేంటంటే మనకి ఫ్రంట్ ఈ మెయిన్ డబ్బా నుంచి ఫ్రంట్ కెమెరాకి ఇవ్వడానికి వైర్ అనమాట. సో ఇదేమో ఫిల్టర్ అనమాట, ఈ లెన్స్కి మన ఫ్రంట్ కెమెరా లెన్స్కి అయితే పెట్టుకోవడానికి ఈ ఫిల్టర్ ఇచ్చాడు అనమాట. సో జనరల్గా ఇది హై ఎండ్ కాబట్టి ఫిల్టర్ దీంట్లోనే ఇంక్లూడ్ అవుతుంది. ఇదేంటంటే మనకి ఈ టూలు మనకి వైర్ని అందులో పెట్టడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఇది లాంగ్ లెంత్ వైర్ ఇచ్చారు కదా, సో మీరు గెస్ చేసి ఉండాలా, ఇది రివర్స్ మనకి బ్యాక్లో పెట్టడానికి అయితే ఈ వైర్ అనమాట. సో వెనకాల మన అద్దంకి పెట్టుకోవచ్చు. సో ఇదైతే అదనమాట. సో ఇది చాలా లాంగ్ లెంత్ అండ్ హై క్వాలిటీ వైర్ ఫ్రెండ్స్, ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. సో ఇంకొకటి వచ్చేసి మనకి ఇది ఫ్రంట్ కెమెరా ది మెయిన్ యూనిట్ నుంచి తీసుకెళ్ళి, ఇది చూడండి సిగరెట్ లైటర్ ఇచ్చాడు. సో ఇది వచ్చి వైర్ ఇచ్చాడు, మళ్ళీ సిగరెట్ లైటర్ అనమాట. మళ్ళీ 2 స్లాట్స్ ఇచ్చాడు. ఏంటంటే మనకి ఇది పెట్టేసిన తర్వాత మళ్ళీ మనకి పవర్ ఏదైనా మన ఛార్జ్ చేసుకోవాలంటే ఫోన్ ఉండాలి కాబట్టి సో 2 ఇచ్చాడు అన్నమాట స్లాట్లు. దీని నుంచి మనం అవుట్పుట్ అయితే తీసుకోవచ్చు. సో ఇది కూడా ప్రీమియం క్వాలిటీ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ కంపెనీ బ్రాండింగ్ అయితే రాశాడు. సో అదనమాట ఫ్రెండ్స్, బాక్స్లో ఇవైతే ఉన్నాయి. సో మనమైతే లేట్ చేయకుండా దీన్ని అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాము. ఇన్స్టాల్ చేసిన తర్వాత దీని అవుట్పుట్ ఎలా వచ్చిందో చూసుకుందాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే ఇక్కడ పెట్టడానికి అయితే వచ్చాము, ఇక్కడ మన షోరూమ్ దగ్గరికి. సో ఇక్కడైతే వీళ్ళైతే హెల్ప్ చేస్తున్నారు. సో ఇప్పుడైతే నేను చూపిస్తాను మీకు, చూడండి ఏమేమి చేయాలో. సో ఫ్రెండ్స్ ఇదైతే ఇప్పుడు మెయిన్ కెమెరా కదా, మనకి ఇక్కడైతే డాష్ బోర్డ్కి వస్తుంది. సో ఇంకోటేమో మీకు చూపించిన కదా, ఇదేమో మన లోపల దీనికి వస్తుంది క్యాబిన్లో, ఇదేమో రేర్కి వస్తుంది. సో ఇదైతే వైరింగ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇందులోంచి రేర్ కెమెరాకి ఇలా తీసుకెళ్ళి వెనకాల డిక్కీలో అయితే పెడతాడు. సో ఇక్కడ నుంచి ఇలా తీస్తాడు అనమాట, ఇలా తీసి ఇందులోంచి ఇలా తీసుకెళ్ళి ఇక్కడ నుంచి లోపల కనెక్ట్ చేసి ఇక్కడ ఈ సిగరెట్ లైటర్కి పెడతాడు. సో ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి ఇక్కడికి వెళ్తుంది. సో ఇదైతే మన వెహికల్ ఫ్రెండ్స్, దీని మీద కూడా నేను రివ్యూ చేస్తున్నాను, కొంచెం టైం పడుతుంది, ఇప్పుడిప్పుడే మనకి టైం ఖాళీ ఉండట్లేదు. సో ఇదైతే మన వెహికల్ చూడండి, ఇది మైలేజ్ నాకు 25 ఇస్తుంది, హైబ్రిడ్ వెహికల్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాసిడి వైర్ మీద మీకు టు రేర్ కనెక్ట్ టు ఫ్రంట్ అయితే ఇచ్చాడు కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడైతే ఆయన రేర్ కెమెరాకి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ కలుపుతాడు. సో మన వైర్ కనిపించద్దు కాబట్టి ఇదంతా చేస్తారన్నమాట. नीचे से आ जाता ना.
नीचे होल नहीं है। यस, बस शाबाश। सर एक बार आप भी चेक कर लेते हैं। उसमें मेरा आ रहा है फ्रंट, ये बैक का सेट करना है अभी, नीचे दिख रहा है। మళ్ళీ అన్నీ పెట్టేస్తున్నారు మొత్తం తీసిన తర్వాత. సో ఫ్రెండ్స్, ఫిట్టింగ్ అయితే అయిపోయింది చూడండి. ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. ఇక్కడ ఒకటి ఫిక్స్ చేసాము, ఇక్కడ ఒకటి ఫిక్స్ చేసినాము, మళ్ళీ వెనకాల ఒకటి ఫిక్స్ చేసినాం, అక్కడ కనిపిస్తుంది కదా. సో ఇదన్నమాట ఈ అన్న చేసిండు. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ సార్. నీ పేరు మళ్ళీ మర్చిపోయినా. తరుణ్ అబ్బాస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఫిర్ మిలింగే. మీకు అబ్బాస్ నెంబర్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేనైతే ఇస్తాను. సో మనకి జస్ట్ ఈ వైర్ ఒక్కటి కనిపిస్తుంది, ఇది కూడా మనం టక్ ఇన్ చేసేస్తే ఇది కూడా కనిపించదు. సో అది ఫ్రెండ్స్, మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో పెట్టా. యాక్చువల్గా ఇక్కడ మీకు ప్రైస్ విషయంకి వస్తే ఇది మనకు ఆల్మోస్ట్ ఒక దగ్గర ఒక 40,000కి అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీకు ఏదైనా మంచి కార్డులు ఉంటే కనుక డిస్కౌంట్లో వస్తుంది. సో మీరైతే చూసుకోండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో ఫ్రెండ్స్, ఇదైతే మన క్యాబిన్ వ్యూ అయితే చూడొచ్చు. ఇందులో చాలా క్లారిటీగా ఉంది కదా. మీరైతే టైం స్టాంప్స్, కంపెనీ లోగో అన్నీ చూడొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకి అవుటర్ వ్యూ అనమాట. సో మెయిన్ కెమెరా, ఫ్రంట్ కెమెరా వ్యూ. వచ్చేసాం కదా ఫ్రెండ్స్. మీరైతే రేర్ కెమెరా వ్యూ అయితే చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. సో నైట్ టైం వీడియో కూడా నేను పెడతాను, ఎలా వస్తుందో క్లారిటీ నెక్స్ట్ బ్లాగ్స్లో పెడతాను. ఇది చాలా పెద్దగా అయిపోయింది కదా. సో చూశారు కదా ఫ్రెండ్స్, అదనమాట మ్యాటర్. సో అలా అయితే ఇన్స్టాల్ చేయండి. వీడియో ఫుటేజ్ కూడా ఎంత చక్కగా వచ్చింది. సో మీరు కూడా ఈ కెమెరాని ఇన్స్టాల్ చేసుకొని, మీరు కనుక ఈ కెమెరా నచ్చితే పర్చేస్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడైతే కొనుక్కోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేనైతే క్లియర్ చేస్తాను. సో ఈ వీడియో చాలా లెంతీ అయిపోయింది కాబట్టి నేను ఏం చేస్తున్నాను ఇక్కడితోటి. సో ఏం చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనదైతే కొత్త ఛానల్. సో మీ ఎంకరేజ్మెంట్ కావాలి. సో మీ ఎంకరేజ్మెంట్ ఇస్తే ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నేనైతే మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. సో మరో ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ అందరి ముందుకు వస్తాను. అంటిల్ దెన్, చాణక్య సాయి సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్.